వేదిక గారు, సో ఈ కాన్సెప్ట్ ఫియర్ కాన్సెప్ట్ మీద దిస్ ఇయర్ దేవరా అని ఎన్టీఆర్ గారి సినిమా వస్తుంది. సో నెక్స్ట్ మంత్ మీ సినిమా వస్తుంది. సో ఎనీథింగ్ రిలేటబుల్ దట్ కాన్సెప్ట్, అంటే ఫియర్ కాన్సెప్ట్ రిలేటబుల్గా ఏదైనా ఉందా, ఆర్ ఎనీ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ యువర్? I don't know about that story. अच्छा, ओके ओके, आई हैव नॉट. हाँ, अभी मुझे याद आया. करेक्ट. नहीं, ये you know, it's a different movie. I haven't, obviously it's not yet released the film, so once I watch it I will come back to you. I love NTR G's work and he's fantastic dancer, so I'm looking forward to watching that film, but I can only answer this question after I watch it. I cannot say there is no comparison or anything because I haven't watched the movie, so I don't know. Let's wait and watch. వేదిక గారు, టీజర్ లో ఒక సైకలాజికల్ పేషెంట్ లాగా మీరు యాక్ట్ చేశారు. అంటే అది చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా ఒక సిక్నెస్ అనేది వచ్చేస్తుంటది. ఆ సిక్నెస్ చూపిస్తేనే, మీ ఫేస్ లో చూపిస్తేనే ఆడియన్స్ కూడా ఆ మూడ్ లోకి వెళ్తారు. సో అది మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేశారు ఆ విధంగా చేయడానికి? నాకు ఈ క్వశ్చన్ చాలా నచ్చింది బికాస్ చాలా ఇలాంటి అజంప్షన్స్ మీరు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ ప్రూఫ్ దట్ అవర్ ఫిల్మ్ ఈస్ పికింగ్ యువర్ క్యూరియాసిటీ. మీ పర్స్పెక్టివ్ ఇది, బట్ అయినా అదర్ పర్సన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్, you know, triggering people and intriguing people, but it's a suspense thriller, so whatever you're seeing you should never go by that. అంటే మీరు అలా చేయడానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఏంటి? ప్రిపరేషన్ చాలా ప్రిపరేషన్ ఉంది. I mean, it is a very sympathetic character that I'm playing, you know. చాలా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ప్లే చేస్తున్నారు. హ్యూమన్ బీయింగ్, ఒక